కల్తీ భూతం కొరలు చాస్తుంది. ఏది ముట్టుకున్నా కల్తీ, పట్టుకున్నా కల్తీనే. వంటల్లో వాడే ప్రతి పదార్థాన్ని కల్తీ చేస్తూ కేటిగాళ్ళు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. అల్సర్, క్యాన్సర్, గుండె జబ్బులతో పాటు అనేక రోగాలకు కారణం అవుతున్నారు. దీంతో ఎంతో ఇష్టంగా తినే ఆహారం అమృతమా విషమా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కల్తీ పాల కారణంగా కిడ్నీలు ఫెయిల్ అయి ఏకంగా 12 మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారుల నుండి వృద్ధుల వరకు కూడా ఉన్నారు. ఇప్పటికీ మరికొంతమంది డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనలో బాధితుల రక్త నమూనాలు సేకరించి టెస్ట్ చేయగా భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు చెప్తా ఉన్నాయి. పాలలో కార్లు, ట్రక్కులు, చిల్లింగ్ కేంద్రాల్లో వాడే ఇథలిన్ గ్లైకాల్ను వినియోగించినట్టు తెలిపాయి. అయితే నిందితుడు పాల వ్యాపారి నాగేశ్వరరావు మాత్రం ఫ్రీజర్ లీకేజ్ వల్ల ఇథలిన్ గ్లైకాల్ పాలల్లో కలిసినట్టు చెబుతున్నాడు. అయితే పాల కల్తీ జరగడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే చాలాసార్లు అనేక ఘటనలు ఈ పాల దాంట్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. డిటర్జెంట్లు, యూరియా, నూనెలు, ఇతర రసాయనాలు కలుపుతూ పాలు తయారు చేస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన అనేక దాడుల్లో రుజువైంది. ప్రస్తుతం పాలు మాత్రమే కల్తీ జరగడం లేదు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో వాడే అనేక పదార్థాలు కల్తీ అవుతున్నాయి. నూనె, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటి సంబంధించినటువంటి కారం, పప్పులు, ఉప్పులు ఇలా ప్రతిదీ కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కల్తీ చేసిన పదార్థాలను సైతం ప్రస్తుతం మార్కెట్లో దొరికే టాప్ బ్రాండ్ల పేరుతోటి ప్యాకింగ్ చేస్తూ అసలు ఏదో కల్తీ ఏదో గుర్తించలేకుండా చేసి మోసం చేస్తున్నారు. నూనె తయారీకి జంతువుల కళేబరాలు వాడడం, కారం తయారీకి ఇటుక పొడి వాడడం, మసాలాల తయారీకి చెక్కపొట్టు, అల్లం తయారీకి అరటి చెట్టు తొక్కలు వాడడం, ఇలా ఒక్కో పదార్థానికి ఒక్కో కల్తీలాగా చేస్తూ ఉన్నారు. రీసెంట్గా హైదరాబాద్లోని మాదాపూర్లో కల్తీ గోధుమ పిండి, కల్తీ నూనె తయారు చేస్తూ తండ్రి కొడుకులు పట్టుబడ్డారు. రాజస్థాన్ నుండి వచ్చిన ఇద్దరు జస్నాథ్ ట్రేడర్స్ పేరుతో ఎక్స్పైరీ అయిన వంట నూనెలను సేకరించి వాటిని సోయాబీన్ నూనెతో కలిపి కల్తీకి పాల్పడ్డారు. అలా తయారు చేసిన నూనెను ప్రముఖ బ్రాండ్స్ అయినటువంటి గోల్డ్ ఫేజ్ లైట్, నంది ప్యూర్ ఇట్లాంటి పేర్లతోటి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి అమ్ముతూ ఉన్నారు. దీంతోపాటు అనేక ప్రాంతాల నుండి గోధుమ పిండి సేకరించి జన్నత్ గోల్డ్ చిక్కీ ఆట పేరుతో కూడా వీరు విక్రయిస్తూ ఉన్నారు. గోదాంలో అధికారులు 22 లక్షల రూపాయల సరుకును సీజ్ చేశారు. అంటే ఏ రేంజ్లో కల్తీ జరుగుతుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. పిండి, నూనెను కూడా వీరు ఏ విధంగా తయారు చేస్తున్నారో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఇది ఇలా ఉండగానే శనివారం లాలాపేటలో కల్తీ అల్లం తయారీ గుట్టు రట్టయింది. తయారీ కేంద్రంపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లంలో ఎసిటిక్ యాసిడ్ కలిపి కల్తీకి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ అల్లం పేస్ట్ తింటే రక్తపు వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి ఇట్లాంటివన్నీ లక్షణాలు కనిపిస్తాయని అధికారులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్లోనే ఇటీవల టీ పొడిలో ఇనుమ తుప్పును కలిపి ప్రజల్లోకి పంపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ టీ పొడిని ప్రముఖ బ్రాండ్ల పొట్లాలలో కలుపుతూ విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా పసుపులో రంగులు కలపడం, పాడైన పప్పులకు రంగులు వేసి అమ్మడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కల్తీ చేస్తున్నారని తెలుస్తుంది. తరచూ కల్తీని అరికట్టేందుకు దాడులు చేస్తున్న నిందితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. కాబట్టి ప్రజల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్న వీళ్ళ నుంచి కల్తీని అరికట్టాలంటే నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కల్తీ చేయాలంటేనే వణికిపోయేలా చట్టాలు తీసుకురావాలని ప్రజలు కోరుతా ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటి కాదు, మొన్నటికి మొన్న వరుసగా ఇలా మనం ప్రతిరోజు పేపర్లలో చూస్తున్నాం, న్యూస్లలో వింటున్నాం. రోజుకొక దగ్గర ఏదో ఒక దగ్గర కల్తీ జరుగుతూ ఉంది. ఆ కల్తీని పోలీసులు పట్టుకుంటా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కల్తీ మొదలు పెడతా ఉన్నారు. సో ఇలా ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మనం రోజు వాడే ఏదైతే మన వంట సామాన్ల దగ్గర నుంచి మొదలు పెడితే మన కడుపుకు తిండి దగ్గర నుంచి పెట్టుకోవచ్చు, లేదా మనం వాడే నూనె దగ్గర కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా కల్తీ జరుగుతూ ఉంది. చెక్క పొట్టు కావచ్చు, అల్లం పేస్ట్లలో అరటి తొమ్మకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇటీవల మాదాపూర్లో దొరికినటువంటి అల్లం పేస్ట్. ఈ అల్లం పేస్ట్లో అసిటిక్ యాసిడ్ని కలిపి ఇది ప్రజల్లోకి పంపుతా ఉన్నారు. ఈ ప్రజల్లోకి పంపడం వల్ల ఈ అల్లం వాడినటువంటి ప్రజలు రక్తం కక్కుకొని చచ్చిపోయే అవకాశం ఉంది. అసిటిక్ యాసిడ్ ఎంత ప్రమాదకరమైందంటే అది కొన్ని రోజులు దాన్ని నిల్వ ఉంచవచ్చు. అల్లం పేస్ట్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచినా కూడా దాంట్లో వాడినటువంటి యాసిడ్ ద్వారా చాలామంది చనిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా వాళ్ళు వాడుతున్నటువంటి ఏదైతే డ్రమ్ములు ఉన్నాయో ఆ డ్రమ్ములలో ఆ అల్లం పేస్ట్ని తయారు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దాంట్లో ఆలుగడ్డలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి సోరకాయలు, దోసకాయలు ఇట్లాంటి అన్నీ కూడా వాటిని స్క్వీజ్ చేసి వాటిని కూడా అక్కడ వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
పోలీసులు ఎంత మేరకు పట్టుకున్న వాళ్ళు ఈ రోజు ఇక్కడ నుంచి మరో దగ్గరికి వెళ్ళి కూడా కొత్తగా బిజినెస్ ఓపెన్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని అయితే చేస్తూ ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి కల్తీ పాలు మొన్నటిదాకా చాలామంది మీడియా ఛానల్స్ కూడా రావడం జరిగింది. ఈ కల్తీ పాలు బయటకే అంటే బయట చూస్తే బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు తక్కువ ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు పాల సరఫరా ఎక్కువ ఉంది. ఎట్లుందంటే దాంట్లో వివిధ రకాల అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటూ పోతే దాంట్లో కలిపేటువంటి కెమికల్స్, ఒక్క చుక్క కెమికల్ తోటి దాదాపు 10 లీటర్ల పాలు తయారయ్యేటువంటి టెక్నాలజీ కావచ్చు, ఆ కల్తీ కావచ్చు, ఇంత మేరకు పెరిగిపోవడం వల్ల ఇంతమందికి ఈరోజు పాలు సవ్యంగా వస్తూ ఉన్నాయి, పాలు తాగుతూ ఉన్నారు. కానీ ఆ పాలు తాగినటువంటి పిల్లలు చాలామంది అస్వస్థతకు గురై చాలామంది చనిపోయినటువంటి పరిస్థితులు రీసెంట్ డేస్లో మనం చాలా పేపర్స్లో చదివాం. పిల్లలు అస్వస్థతకు గురి కావడం, చనిపోవడం. ఎందుకు ఎట్లా అవుతున్నారంటే వాళ్ళు తాగేటువంటి పాలు కావచ్చు, వాళ్ళు తినేటువంటి నూనె కావచ్చు, వాళ్ళు వాడేటువంటి మసాలాలు కావచ్చు, ఇవన్నీ కూడా దానికి మూల కారణం అని చెప్పుకోవచ్చు. ఒక్కో పదార్థంలో ఒక్కో కల్తీ ఉండడం, ఆ కల్తీ నుంచి అసలు ఎలా తప్పించుకోవాలనేది కూడా ఇప్పటికి ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వాడు ఏదైనా నూనె కల్తీ చేశాడనుకో, ఆ నూనె కల్తీ చేసిన దాన్ని టాప్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఏదైతే స్టిక్కర్ ఉందో దాన్ని వాడు మర్జ్ చేసి దాన్ని అట్లా అమ్మేస్తూ ఉన్నాడు. సో మనం టీవీలో వచ్చినటువంటి యాడ్స్ని చూసి ఇది టాప్ బ్రాండే, దీన్ని కొంటే మనం సవ్యంగా అంటే రుచికరంగా తినొచ్చు అని మనం అనుకుంటాం. కానీ అది అప్పటికే కల్తీ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాడు ఆ బ్రాండ్కి సంబంధించినటువంటి స్టిక్కర్స్ కావచ్చు, ఆ కవరింగ్ ప్యాకేజింగ్ సంబంధించినటువంటి అన్నీ కూడా వాడు ఫేక్ రెడీ చేసుకొని దీని ప్లేస్లో అది మార్చేసి వాడు అమ్ముతూ ఉంటాడు. కాబట్టి ఇది సగం అది సగం కొంత కలిపి అమ్ముతూ ఉంటాడు. కాబట్టి ఇలా వందల రకాల ఫ్రాడ్స్ చేస్తూ హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా కల్తీ కాని ప్రోడక్ట్ అంటూ ఏదీ లేదు. సో ప్రతి ఒక్కటి కల్తీ జరుగుతూ ఉంది. మనం వాడేటువంటి ఉప్పులో కూడా కల్తీ జరుగుతూ ఉంది. మనం వాడేటువంటి కారం పొడిలో అయితే ఇటుక పొడి పోసి అమ్ముతూ ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ సొంత పొలాలలో కావచ్చు, మీ సొంత ఊర్లలో మీరు పండించుకున్నటువంటి కారం కావచ్చు, మసాలా కావచ్చు, పసుపు కావచ్చు, ఇవన్నీ మీ ఇంటి దగ్గర నుంచి దొరికే వాటిని ఎక్కువ ప్రిఫర్ చేయండి. మీ ఇంట్లో బర్రెలు ఉంటే ఆ బర్రెల నుంచి వచ్చినటువంటి పాలను మాత్రమే తాగండి. ఇట్లా మీ యొక్క హెల్తీ లైఫ్ని మీరు పెంపొందించుకోవడానికి, మీరు హెల్తీగా బతకడానికి మీ ఇంట్లో పండించుకున్నటువంటి పంటల ద్వారా కావచ్చు, మీరు వాడుతున్నటువంటి నూనెలు ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో పట్టించుకునేటువంటి విధంగా అన్నిటిని ఇట్లా అలవర్చుకొని, కొత్త అలవాట్లను అలవర్చుకొని ఈ కల్తీ బారి నుంచి బయటపడి ఇట్లాంటి రోగాల బారిన పడకుండా మీరు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం. సో ఇది ఈ కల్తీల పైన జరుగుతున్నటువంటి ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కల్తీ మాఫియా అనొచ్చు, కల్తీలో సంబంధించినటువంటి అంశం అనుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.